పరిశుద్ధుల ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మొన్న ఒక చోట ఒక పోస్ట్ చదివాను. అంటే ఏదో బైబిల్కి సంబంధించినటువంటి ఒక పాస్టర్ గారు పెట్టినటువంటి పోస్ట్ అనమాట. ఒక గ్రూప్ బైబిల్కి ఆ సమాచారం అంతా ఉన్నటువంటి ఒక గ్రూప్లో ఒక పోస్ట్ చూశాను. అందులో ఏమనుందంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ఉంది, కానీ నాకు అది బాగా నచ్చింది. అది ఎలా ఉందంటే ఒక యజమాని వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక అతను వచ్చి, మీ ఇంట్లో ఒక మేకు ఉంది కదా, దాన్ని నాకు అమ్ముతావా అని అడిగారంట. అంటే సరే అన్నాడంటే ఆ మేకును అతను కొనుక్కున్నాడు. నెక్స్ట్ రోజు అతను వచ్చి చచ్చిపోయిన ఒక కుక్కని తీసుకొచ్చి ఆ మేకుకు తగిలిచ్చాడంట. ఇదేంటి మా ఇంట్లో తీసుకొచ్చి కుక్కని ఎందుకు తగిలిస్తున్నావు అంటే, ఈ మేకుని నేను కొనుక్కున్నాను, నాకు దీని మీద హక్కు ఉంది, నేను ఏమైనా చేయగలను అంటే అతను ఏం మాట్లాడలేకపోయాడు. అయితే 2 రోజులు గడిచేసరికి ఇల్లంతా బాగా వాసన వచ్చి చివరికి వాళ్ళు ఏం చేయలేక ఆ మేకుని అమ్మారు. కాబట్టి ఇల్లే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందంట. నాకు అది చదువుతుంటే చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగా కొంచెం చిరాకుగా అనిపించింది. కానీ దాని కింద ఆయన పెట్టినటువంటి ఆ వాక్యము, అపవాదికి చోటియ్యకుడి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం అది పెట్టారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక కుక్కను తీసుకొచ్చి తగిలించారు, కానీ ఆ కుక్క గురించి కుక్క కోసం మేకును అమ్మారు వాళ్ళు. ఆ మేకును అమ్మితే కుక్కను తీసుకొచ్చి తగిలిచ్చారు. అమ్మింది మేకునే, కానీ మొత్తం ఇల్లంతా వాళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది. అదేంటంటే అపవాదికి మనము మన జీవితాలలో, మన మనస్సులలో, మన ఆలోచనలో చోటిస్తే ఎంతటి భయంకరమైన పరిస్థితికి మనం వెళ్ళిపోతామో చెప్పడానికి చాలా చిన్న ఉదాహరణ, కానీ చాలా సూటిగా చాలా స్పష్టంగా చెప్పబడింది అందులో. నేను దాన్ని పట్టుకుని చాలాసేపు ఆలోచించాను. ఒక పూటంతా అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుంది, మన జీవితాలలో చాలా భయంకరమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అసలు ఈ అపవాది గురించి, ఆ చోటు ఇవ్వడం గురించి ఎప్పుడు మన జీవితాల్లో అతను చోటు చేసుకుంటాడు. ఆ సాతాను మన జీవితంలో చోటు చేసుకోవడానికి మనమే అనుమతిస్తాము. అంటే దేవునికి ఇష్టం లేని లక్షణాలు మనలో ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనము దేవుడు కాకుండా ఇంకెవరు ఉంటారు? ఆపోజిట్గా ఉండేది సాతానే. దేవునికి ఇష్టం లేని లక్షణాలు గనక మనం కలిగి ఉంటే సాతాన్ని మనం ఆహ్వానించినట్టే. అందుకే కదా ఆదికాండంలో కయ్యీను హేబేలు గురించి చదివినప్పుడు దేవుడు హేబేలును అతని అర్పణను కూడా అంగీకరించాడు. అయితే ఆయన కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని ఉంటుంది. అప్పుడు ఆ ఉదంతంలో కయ్యీని కోపం వస్తుంది. వచ్చినప్పుడు స్వయంగా తండ్రి అయిన దేవుడే వచ్చి ఏమని అడుగుతారంటే, నువ్వెందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నీ ముఖాన్ని చిన్నబుచ్చుకోవు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టే ఇలా ఉన్నావు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొని తిరగలవు కదా అని అంటారు దేవుడు. అంటే అక్కడ కయ్యను చేసిన పని దేవునికి నచ్చలేదు. అదేంటంటే ఆయన హృదయపూర్తిగా ఇవ్వలేదేమో, లేదంటే ఆయన ఇంకేదైనా, మరి దేవునికి అతనిలో కనిపించిన లక్షణాలు దేవుడికి నచ్చలేదు. అందుకని ఆయన కయ్యనుని లక్ష్య పెట్టలేదు, అతనిని లక్ష్య పెట్టలేదు, అతని అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు. కానీ హేబేల్ని కూడా లక్ష్య పెట్టారు, అతని అర్పణను కూడా లక్ష్య పెట్టారు. అర్పణ కంటే ముందు వ్యక్తి కావాలి దేవుడికి. ఆ వ్యక్తిని దేవుడు యాక్సెప్ట్ చేస్తేనే అతను ఏది ఇచ్చినా సరే దేవుడికి అది యాక్సెప్టబుల్ గానే ఉంటది. ఇక్కడ కయ్యన్ని ఆయన అది యాక్సెప్టబుల్ గా లేదు. అంటే అక్కడ దేవునికి ఇష్టము లేని గుణాలు, అంటే సత్క్రియను చేయలేదు అంటే అతను అపవాదికి చోటిచ్చినట్లే. అంటే మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు, అదే చెప్పుకున్నాం కదా, ఆ కార్యాన్ని అతను చేశాడు కాబట్టి దేవుడు కాదు, ఇప్పుడు ఇంకొకరు వస్తారు ఆ చోటులోకి. అయితే ఆయన కయ్యను కోపం గురించి అడిగారు. ఎవరిలో అయితే కోపము నిలిచి ఉంటుందో ఆ కోపము ఉన్న వాళ్ళల్లోకి ఖచ్చితంగా సాతాను అపవాది క్రియలు వారు చేస్తున్నట్టే లెక్క. కోపము చేయకుడి అని ఉంటుంది. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 26వ వచనంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఉంటుంది. అంటే గద్దించండి. మన తోటి వారిని కానీ మన బిడ్డల్ని కానీ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు కానీ, వారు ఆ మేర మీరుతున్నప్పుడు కానీ మనము గద్దించవచ్చు. కానీ వారి మీద కోపాన్ని మనం మనసులో పెట్టుకుని, ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని వారితో మాట్లాడకుండా ఉంటే మాత్రం అది దేవుడు ఖచ్చితంగా మెచ్చడు. అది సాతానికి ఇష్టమైన గుణము. అందుకని పాపము అంటేనే సాతానికి సంబంధించిన లక్షణము. కాబట్టి కోపపడుడి కానీ పాపము
చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెప్తారు. కాబట్టి అపవాదికి మనం ఎప్పుడు చోటిస్తామంటే, మనము మనుషుల మీద పెట్టుకున్న కోపము అది అలా నిలిచి ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా అది దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణమే. అదే పౌలు గారు చెప్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన 10-11 వచనాల్లో చెప్తారు, నేను మీ మీద ఏమాత్రము కోపం ఉంచుకోను, ఏ కోపమైనా సరే దేవుని సమక్షములో ఒప్పుకొని దానిని నేను వదిలేస్తాను, ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేనిది కాబట్టి ఆయన చెప్తారు. అంటే కొరింథీయులను ఆయన గద్దిస్తూ ఆయన వారిలో దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణాలని ఆయన ఖండిస్తూ, మీ మీద నాకే కోపం లేదు, దేవుని సమక్షములో ఆయన సముఖములో ప్రతి కోపాన్ని నేను విడిచిపెడుతున్నాను అని ఆయన చెప్తారనమాట. అంటే దేనిని మనం ఇప్పటికిప్పుడు కూడా ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు మన మనసులలో ఉంచుకోకూడదు అని ఎంతో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటది, అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే ఎదురు చూస్తున్నాడంటే, మన టాపికే అపవాదికి చోటు ఇయ్యకుడు అనేది మనం మొదలుపెట్టిన అంశము. అయితే అపవాది అంటే ఎలాగా తిరుగుతున్నాడంటే గర్జించే సింహం లాగా ఎవరిని మృంగుదునా అంట. కొంచెం చోటిస్తే ఆ మేకు మాత్రం అమ్మినందువల్ల ఆ కుక్క వలన మొత్తం వాళ్ళందరూ కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇచ్చిన చోటు కొంచెమే కానీ మొత్తం ఇల్లంతా మింగేసినట్లు అయిపోయింది. ఆ మేకు కొనుక్కుని ఇల్లంతటిని ఖాళీ చేయించి ఆక్రమించుకునేటంతటి పరిస్థితికి వారు వచ్చారు. కాబట్టి అపవాదికి చోటిస్తే అసలే గర్జించే సింహంలాగా ఉన్నాడు, ఎవరిని మింగుదునా అని చూస్తున్నారు. కాబట్టి అసలు అపవాదికి చోటే ఇవ్వద్దని ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది ఒక లెవెల్ అయితే, అపవాదికి చోటీకుండా ఉండాలంటే మరి మనమేం చేయాలి అని ఆలోచిస్తే, మనం ఖచ్చితంగా దేవుని మాత్రమే, ఆయనకి మాత్రమే లోబడి ఉండాలి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటది. అక్కడ ఏమని ఉంటదంటే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. మనము దేవునికి లోబడి ఉంటే ఖచ్చితంగా మనం ఎవరినైనా సరే ఎదిరించగలం, మనుషులనైనా ఎదిరించగలం, అపవాదినైనా ఎదిరించగలం. కాబట్టి దేవునికి లోబడి ఉంటే గనక మీరు అపవాదిని ఎదిరిస్తారు. అదే కదా, మనం చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. అంటే మనల్ని ఎప్పుడు మింగేద్దామని చూసే ఆ సాతానికి కొంచెం కూడా చోటు ఇవ్వకుండా ఉండాలంటే మనం నిరంతరం కూడా పోరాడుతూనే ఉండాలి. ఆ పోరాటం ఏంటంటే అది బాహ్య రూపంలో మనము చేసేటటువంటి యుద్ధ పరికరాలతో చేసేటటువంటి పోరాటం కాదు. ఆత్మ ఖడ్గం, ప్రార్థనతో మనల్ని మనం కాపాడుకోవాలి. దేవునికి లోబడి ఉండాలి, అపవాదికి కూడా మనము చోటు ఇవ్వకుండా ఉండాలి. అంతేకాకుండా దావీదు మహారాజు గారు 119వ కీర్తన 11వ వచనంలో చెప్పినట్లు, మన హృదయములో దేవుని వాక్యం ఉంచుకుంటే మనం పాపం చేయము. నా హృదయములో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని ఆయన అంటారంటే, పాపము అనేదే దేవునికి ఇష్టం లేనిది. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. సాతాను అలా కాదు. అపవాది అయితే మనల్ని దేవునికి దూరం చేయడానికి అనేక తంత్రాల్ని అతను కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పాపములో మనం పడకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అంతేకాకుండా మనము పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. మన జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ తెసలోనికైలకు రాసిన పత్రికలో లాగా పట్టు వదలకుండా మనం నిరంతరం కూడా ప్రార్థనలో అలసిపోకుండా ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా అంటే చాలా మంది అంటే పనులన్నీ మానుకొని మేము ప్రార్థన చేయాలా అంటారు. కాదు, దేవుడు ఎప్పుడలా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు కూడా రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా ఆయన మనుషుల మధ్య సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మారు మనసు కోసం మాట్లాడారు, అనేక విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాత్రంతా ఆయన ఆత్మశక్తిని పొందారు. మనుషులు ఎవ్వరు లేని సమయంలో, ఏకాంత సమయంలో దేవుని యొక్క శక్తిని పొంది ఆ శక్తిని మన హృదయంలో ఉంచుకుని మనుషుల మధ్య తిరుగుతానే ఉంటాము. లోకంలోనే ఉంటాము కానీ లోక మాలిన్యం మనకి అంటకుండా ఉండగలిగినట్లు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నింపబడితే గనక మనము శక్తి నొంది ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తూ, హెచ్చరిస్తూ, ఆదరిస్తూ మనల్ని ఈ లోకంలో నడిపిస్తారు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే గర్జించే సింహము అతను. అందుకని మన హృదయములో దేవునికి లోబడుతూ వాక్యముతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో మనము నడిపించబడితే ఖచ్చితంగా అపవాదికి మన జీవితంలో చోటే ఉండదు. కాబట్టి మనం అందరము కూడా పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడుతూ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని నిరంతరము ధ్యానము చేస్తూ నీటి కాలవల యోరను నాటబడిన వాళ్ళుగా మనం ఉండగలిగేటట్లు మనల్ని మనం ఉంచుకుంటే గనక ఆ ఫలము దేవునికి చాలా ఇష్టమైన ఫలముగా ఉంటది. మనము కూడా దేవునితో
దేవునికి యాక్సెప్టబుల్గా ఉంటాం. ఆయన మనల్ని లక్ష్య పెట్టేవారుగా మన జీవితం ఉండాలి. ఆయన కన్నులలో ఆయన దృష్టిలో మన జీవితం యోగ్యత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనలో ఇముడ్చుకోగలిగేటట్లు ఆ ధ్యానాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అటువంటి జీవితాన్ని కలిగి మనందరం జీవించాలని దేవుని సహాయాన్ని వేడుకుంటూ ఆయనని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన అపవాదికి చోటేయొద్దని చెప్పారు. నాయన మేము పాపము చేయకూడదంటే ఆ కోపము ప్రభా కోపపడినా సరే పాపము చేయకూడదు, అది నిలిచి ఉండకూడదని చెప్పారు. నిలిచి ఉండే కోపాన్ని మీరు ఎప్పుడు కూడా సహించలేరు ప్రభా. నాయన నీ వాక్యము మా హృదయంలో ఉంటే ప్రభా మేము పాపము చెయ్యము అని చెప్పుకున్నాము. గర్జించే సింహం వాలే తిరిగేటటువంటి సాతాన్ని ఎదిరించడానికి మాలో నీ యొక్క వాక్యం ఉండాలి, మేము నీకు లోబడి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడాలి. ఆయన యొక్క సూచనలతో మా జీవితము మేము నీ యొక్క బాటలో నడిపించుకుంటూ నిన్ను చేరే వరకు కూడా నిరంతర పోరాటం మేము చేస్తూ ఈ లోకములో మీరు విజయులుగా ప్రభా లేచి ఉన్నారు ప్రభా. ఈ లోకములో శ్రమ మాకు కూడా మీలాగే కలుగుతుంది, కానీ మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము. అట్లాంటి విశ్వాసాన్ని మేమందరం సొంతం చేసుకోవాలని, తద్వారా నీ కన్నులలో యోగ్యత కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి మమ్మల్ని అందరినీ నీ చేతులు కప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.